నుంచి కూడా చాలా ఆ ప్లేసెస్లో ఎక్కడ మమ్మల్ని ఉండనివ్వట్లేదండి. ప్రతి చోట తరం పడుతూనే వస్తున్నాము. కానీ చివరికి దేవుడు ఒక రెంటెడ్ హౌస్ ఇచ్చారు, కానీ అక్కడ కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియదండి. అందరు మమ్మల్ని హేళనాస్పదంగానే చూస్తుంటారు. సేవేమో ఎదగట్లేదు. ఒక 20 మంది 4గురితో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒక 20-25 మంది వరకే ఉంటారు. చాలా బాధ. మేము పాస్టర్ ఒక కలిసి సేవ చేసేవాళ్ళము, కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు, కానీ ఈ రోజు నీకేమనిపిస్తుంది నాన్న? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా హస్బెండ్ చూసారు, చాలా విశ్వాసంతో ప్రార్థించామండి. దానికి డబ్బులు లేకపోతే నా రింగ్ ఇచ్చేశారు. అది అవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది. చాలా అవమానంగా ఫీల్ అయ్యానండి. చాలా విశ్వాసంతో ప్రార్థించగానే అనుకున్నాను, ఇప్పుడు మీరు చెప్తుంటే దేవా ఆయన జీవితంలో చేసావు, దేవా నా జీవితంలో కూడా చేస్తావని చాలా విశ్వాసం. మీరు ఎవరి ముందైతే తల దించుకున్నారో, ఎవరి ముందైతే మీరు పరిచర్య చేయలేరు అన్నారో, యేసు నామములో వారి ముందే మీ తలలు ఎత్తబడునుగాక, ఎత్తబడునుగాక. గొప్ప పరిచర్య ఈ బిడ్డలు చేయుదురుగాక. లక్షల మంది ప్రజలకు ఆత్మీయ తల్లిదండ్రులుగా మారిపోవుదురుగాక. ఆమేన్. సభలు చాలా ఉన్నాయి, మీరు పెట్టాల్సినటువంటి మీటింగ్స్ చాలా ఉన్నాయి, మీరు రాయాల్సిన పాటలు చాలా ఉన్నాయి. యేసు నామములో గొప్ప పరిచర్య మీరు చేయుదురుగాక. జీసస్. హల్లెలూయా. బ్రదర్ check state. Yes Lord, yes I prophesy in the name of Jesus. మీరిద్దరు ఘనమైన పరిచర్య చేయబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే మీరు సేవ చేయలేరు, మీ వల్ల కాదు, మిమ్మల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వారి నోర్లు మూయబడబోతున్నారు. మీరు కారుస్తున్న ప్రతి కన్నీళ్ళు ఆశీర్వాదకరముగా మారబోతున్నాయి. దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీరు అనేకమైనటువంటి నిందలు పడుతున్నారు, మీరు పరిచర్య చేయలేరు, మీ వల్ల కాదు. మీరు పరిచర్యకి వెళ్తుంటే అనేకమైనటువంటి నిందలు మీరు భరిస్తున్నారు. కానీ ఆ నిందల్లో నుంచి దేవుడు గొప్ప పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. I prophesy in the name of Jesus. గొప్ప పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హోలీ స్పిరిట్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈ మనుషులు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారేమో, ఈరోజు నేను కాదు మాట్లాడేది, దేవాతి దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఘనమైన పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకని అంత దుఃఖముతో ఉన్నారు మీరు? చెప్పమ్మా. దేవుడు కదులుతున్నాడు ఇక్కడ. ఎస్, హోలీ స్పిరిట్. 4 years అయిపోయింది. అన్యుల మధ్యలో జరుగుతుంది. ఎక్కడ పరిచర్య చేస్తున్నారు తల్లి మీరు? మీరిద్దరు స్టేజ్ మీదకి రండి. నీకెవరు లేరని రండమ్మా. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. డాడీ, నీకెవరు లేరని మీరు కన్నీరు కారుస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నీకెవరు లేరని, ఏమీ తెలియదని అన్నారా
కన్నీళ్ళు. ఏమంటుంది సొసైటీ? మేము సేవ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా చాలా ఆ ప్లేసెస్లో ఎక్కడ మమ్మల్ని ఉండనివ్వట్లేదండి. ప్రతి చోట తరం పడుతూనే వస్తున్నాము. కానీ చివరికి దేవుడు ఒక రెంటెడ్ హౌస్ ఇచ్చారు, కానీ అక్కడ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. అందరు మమ్మల్ని హేళనాస్పదంగానే చూస్తుంటారు. సేవేమో ఎదగట్లేదు. ఒక 20 మంది 4గురితో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒక 20-25 మంది వరకే ఉంటారు. చాలా బాధ. మేము పాస్టర్ కలిసి సేవ చేసేవాళ్ళము, కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? వెళ్ళిపోయారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు. మా సొంత వాళ్ళేనండి, మాతో కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు నేను అనుకోలేదు ఈ విధంగా. ఇంటి దగ్గర అయితే ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రభు నాతో ఒక్క మాట మాట్లాడి చాలు. చాలా సార్లు ఈరోజు అనుకుంటూనే వచ్చాను. మా పిల్లలు అయితే చిన్న పిల్లలండి, వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ పెడుతూ వచ్చేటప్పుడు కూడా. కానీ దేవుడు, కానీ ఈ రోజు నీకేమనిపిస్తుంది నాన్న? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? బ్రదర్ మీకేమనిపిస్తుంది? బ్రదర్ ఏమనిపిస్తుంది? తీసుకోండి, మైక్ తీసుకోండి. యాక్చువల్గా దేవుని పిలుపు సేవ నిమిత్తం నా భార్యకే దేవుడు పిలిచాడు. నేను అయితే ఇప్పుడైతే నిజంగా మరి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడారు? ఇది దేవుని ఏర్పాట్లో మేము ఉన్నాము, దేవుని చిత్తము మేము సేవ చేయటం అని నేను నమ్ముచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. అయితే నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు చెల్లెమ్మ ఒక విషయం చెప్పారు నాకేంటి, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, తీసుకున్నా నన్ను అంటున్నారు కదా. నీ వయసు ఎంతమ్మా? ఒక స్థలము మా హస్బెండ్ చూశారు, చాలా విశ్వాసంతో ప్రార్థించామండి. దానికి డబ్బులు లేకపోతే నా రింగ్ ఇచ్చేశారు, అది అవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా అవమానంగా ఫీల్ అయ్యానండి. చాలా విశ్వాసంతో ప్రార్థించంగానే అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే, దేవా ఆయన జీవితంలో చేసావు, దేవా నా జీవితంలో కూడా చేస్తావని చాలా విశ్వాసం, చాలా ఆనందం అండి. ఆశమ్మ గారు ఉన్నారు ఇక్కడ. నీ ప్రయాసగా ఇట్లాంటి వాళ్ళ కోసం కొట్టండి, గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. తల్లి, ఒక అన్నగా ఒక మాట చెప్తా. నీ పని అయిపోయింది, మీరు చేయలేరు అంటున్నారు కదా. మీ వయసు ఎంత బ్రదర్? 36. అరే ఇంకా 50 సంవత్సరాలు అండి, అయిపోలే, ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అయిపోలే బ్రదర్, ఈ రోజు నుంచి మీ పరిచర్యను దేవుడు లీడ్ చేయబోతున్నాడు. ఆమెన్. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఎవరి ముందైతే తల దించుకున్నారో, ఎవరి ముందైతే మీరు పరిచర్య చేయలేరు అన్నారో, యేసు నామములో వారి ముందే మీ తలలు ఎత్తబడును గాక, ఎత్తబడును గాక. గొప్ప పరిచర్య ఈ బిడ్డలు చేయుదురుగాక. లక్షల మంది ప్రజలకు ఆత్మీయ తల్లిదండ్రులుగా మారిపోవుదురుగాక. ఆమేన్, ఆమేన్. నాట్ ఓన్లీ 100, నాట్ ఓన్లీ 1000, లక్షలు. వై? బికాజ్ దేవుడు మన పట్ల అనుకున్నటువంటి తలంపులు కొద్దిగా కాదు, ఓన్లీ అమలాపురం కాదు, ఓన్లీ తాడేపల్లి కూడా కాదు, బహు విస్తారముగా ఉంటాయి. గట్టిగా చెప్పండి, కొట్టు నానా. ఆనాడు బదిలీ వృక్షం కింద ఏలియా కూర్చొని ఇంత మట్టికి చాలు అని అనుకుంటున్నట్టుగా ఈరోజు మీరు అనుకుంటున్నారేమో. ఆనాడు ఏలియాకు రొట్టెను పంపించిన దేవుడు ఈరోజు నీకు వర్తమానాన్ని పంపించాడు. నువ్వు చేయాల్సిన మీటింగ్స్ చాలా ఉన్నాయి, మీరు పెట్టాల్సిన సభలు చాలా ఉన్నాయి, మీరు పెట్టాల్సినటువంటి మీటింగ్స్ చాలా ఉన్నాయి, మీరు రాయాల్సిన పాటలు చాలా ఉన్నాయి.
యేసు నామములో గొప్ప పరిచర్య మీరు చేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని చూస్తే మా జీవితాన్ని మేము చూసుకున్నట్టుంది. ఆమేన్. ఎంతమంది మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు, అనేక మంది మమ్మల్ని ఎగతాళి చేశారు, అనేక మంది మమ్మల్ని క్రిటిసైజ్ చేశారు. ఎగతాళి చేసిన వాళ్ళే డేట్స్ అడుగుతున్నారు ఇవాళ. ఆమేనండి. దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. సంతోషంగా ఉందా తల్లి? మైకి చెల్లెమ్మకి సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా. ఎంత సంతోషంగా ఉంది, ఇంకా నేను చెప్పలేను మాటల్లో. ఆమేన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. గొప్ప పరిచర్య మీరు చేయుదురుగాక. వెళ్ళేటప్పుడు బ్రదర్ మీ నెంబర్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించుగా. మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఆమేన్. కూర్చోండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.